నా ప్రియ సంగమా, బైబిల్ స్టడీకి చేరి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా మంచిది. మరి లేఖనాలు మనం పరిశీలించుకుందాం. బైబిల్ గ్రంథాల్లో ఉన్న స్త్రీల లక్షణాల గురించి కొన్ని విషయాలు మన దేవుడు మనకు సమయం ఇచ్చాడు కాబట్టి ఈ సమయంలో మీరు బైబిల్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, లోతైన మాటలు, మర్మాలు తెలుసుకుందామా? దేవుడు రాయించిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మరి గ్రంథంలో ఉన్న స్త్రీలు లక్షణాలు ఎలా ఉన్నాయి? లేఖనాల్లో మనం చూసుకుందాం. నిందలు భరించిన పరిశుద్ధరాలు మరియా. ఆమె ఈ ప్రజలతో, పూర్వకంలో ఉన్న మానవులందరితో కూడా ఎన్నో ఆమె ఇబ్బందులు పెట్టారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు ఆమెకు ఎదురయ్యాయి. అందుకే ఆమెకు నిందలు భరించిన పరిశుద్ధురాలు అని ఆమెకు ఒక పేరుంది. ఆమె పేరే మరియా. మరియా గురించి మనం విన్నాం. మరొక వ్యక్తి గురించి నేను పరిచయం చేయబోతున్నాను. నాయకత్వం వహించిన స్త్రీ దెబోరా నాయకత్వం వహించింది. రాజులు ఎలా అయితే పరిపాలన చేస్తారో అలా దెబోరా అలాంటి పరిపాలన చేసింది, అలాంటి ఎదుర్కొనింది. నాయకత్వం వహించిన స్త్రీ గురించి దెబోరా అని మనం చెప్పుకున్నాం. మరి అలాగే మనం చూసుకుంటే దేవునికి నమ్మకంగా బ్రతికిన స్త్రీ అంటే ఈ భూమిపైన ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా నమ్మకంగా బ్రతికిన స్త్రీ ఆమె ఎవరు అంటే రూతు. రూతు జీవితం మనం చూసుకుంటే ఎంతైనా ఆమె గురించి చెప్పుకోవచ్చు. దేవునికి నమ్మకంగా బ్రతికిన స్త్రీ, ఆమె పేరే రూతు అని అంటూ ఉన్నాం. మరి పట్టుదల కలిగి సాధించడంలో స్త్రీ ఎస్తేరుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమెకి ఇష్టంగా కాదు కానీ దేవునికి ఇష్టంగా పట్టుదల, విశ్వాసం కలిగి నమ్మకంగా దేవునికి ఇష్టపూర్వకంగా సాధించడంలో ఆ స్త్రీ పేరు ఎస్తేరు. మరి సువార్త ప్రకటించటంలో ఆ స్త్రీ పేరంట సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మనం వింటూ, మరి దైవభక్తి కలిగిన స్త్రీ గురించి మనం చూసుకుంటే లుదియా. దైవ భక్తి కలిగిన స్త్రీ లుదియా అని మనము లేఖనాల్లో మనం చూసుకుంటున్నాం. మరి కుమారుని దేవునికి ఇచ్చిన స్త్రీ ఎవరంటే దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి సమర్పించిన స్త్రీ ఎవరంటే అన్న. దేవునికి ప్రతిష్టత ఇచ్చింది, దేవునికి సమర్పించింది, దేవుని దగ్గర మాట తీసుకునింది, ఆయనకి ప్రార్థన చేసింది దేవునికి. ప్రభువా, నాకు ఒక కుమారుని ఇస్తే నీకు నేను ప్రతిష్ఠిస్తాను, నీకు అంకితం చేస్తాను, నీకు సమర్పిస్తాను అని అన్న ప్రార్థన చేసుకుని ఆ మాట ప్రకారంగా దేవునికి ఇచ్చిన అన్న. కుమారుని దేవునికి ఇచ్చిన స్త్రీ ఎవరంటే అన్నగా మనం చూసుకుంటున్నాం. మరి
కనురాలుగా నిలిచిన స్త్రీ ఎవరు అంటే తనేమి రాలు. ఎవరు ఈమె? కనురాలుగా నిలిచిన స్త్రీ, గణనీయురాలు ఈ స్త్రీ. మరి కోడలు కూతురులా చూసుకున్న అధ్వర్మ స్త్రీ, కోడలను కూతురులా చూసుకున్న ఆ స్త్రీ పేరు నయోమి. ఆమె కోడలను కూతురులాగా చూసుకున్నాడంట. ఎలాంటి మనస్సుందో నయోమికి. అలాగే భర్తకు లోబడిన స్త్రీ ఏంటంటే సారా. వీళ్ళన్ని చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడంటే వీళ్ళ పేరు. ఎందుకంటే భర్తకు లోబడి ఉన్న స్త్రీ సారాని మనం చూసుకుంటూ ఉన్నాం. లోబడుతూ ఉన్నారా ఈ ప్రపంచంలో మానవులు? భర్త అంటే భయం లేదు, భక్తి లేదు, భయభక్తి లేని జీవితాలు, దేవుడంటే లెక్క లేకున్నట్లు బతికే జీవితాలు. భర్త శిరస్సు, భార్య సగభాగము. మరి భర్తకు లోబడిన స్త్రీ గురించి మనం వింటున్నాము. సారా గారు అని మనం వింటున్నాం. వేగులో వారిని చేర్చుకున్న కాపాడిన స్త్రీ రాహేబు. రాహేబు నుంచి మనం విన్నాం. టోటల్ గా ఎంతమంది అంటే మరియా, దెబోరా, రూతు, ఎస్తేరు, సమరయ స్త్రీ, లూదియా, అన్న, గణనీయురాలు, నయోమి, సారా, రాహోబు. ఇవి 11 మంది గురించి మనము బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు లక్షణాల గురించి మనము విన్నాం.